ఎస్ లీడర్స్ అందరికీ గుడ్ మార్నింగ్. మైసెల్ఫ్ ఈశ్వరరావు, డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్. వెస్టేజ్ కంపెనీ యానివర్సరీ 21st యానివర్సరీ సందర్భంగా మరి కంపెనీ ఇచ్చినటువంటి ఆఫర్స్లో మరి ఆల్రెడీ 5% నుంచి 16% వరకు ఏ క్రైటీరియా ఉందో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు 5% నుంచి 16% తర్వాత నెక్స్ట్ కేటగిరీ ఏంటి అంటే కనుక బ్రోంజ్ డైరెక్టర్, సిల్వర్ డైరెక్టర్, గోల్డ్ డైరెక్టర్, ఈ ముగ్గురికి కంపెనీ ఇచ్చినటువంటి క్రైటీరియా ఏంటి అనేది మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా గమనించే ప్రయత్నం చేయండి. ఫస్ట్ ఈ ఆఫర్ తాలూకా స్పెషల్ ఏంటి అంటే ఇప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే కనుక జూన్ 2 నుండి సెప్టెంబర్ 2025 బిజినెస్ మంత్ అండ్ వరకు ఈ ఆఫర్ ఉంటుంది. ఎవరెవరికి? బ్రాంజ్ డైరెక్టర్, సిల్వర్ డైరెక్టర్ అండ్ గోల్డ్ డైరెక్టర్, ఈ ముగ్గురికి అనమాట. ఏం చేయాలి, ఎలా చేస్తే వస్తుంది అనేది మీకు చెప్తాను. దానికి ముందు ఈ 3 లెవెల్లో ఉన్నవాళ్ళు ఈ క్రైటీరియా కనుక కంప్లీట్ చేస్తే ఎష్యూర్డ్ పే అవుట్ అనేది ఇస్తున్నారు. అంటే గ్యారంటీ పే అవుట్ అనేది ఒకటి ఇస్తున్నారు అనమాట. షేరింగ్ బేసిస్లో కాకుండా గ్యారంటీ పే అవుట్ ఇస్తున్నారు. ఎలాగో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ బ్రాంజ్ డైరెక్టర్ ఏం చేయాలి, సిల్వర్ డైరెక్టర్ ఏం చేయాలి, గోల్డ్ డైరెక్టర్ ఏం చేయాలి చెప్తాను చూడండి. బ్రాంజ్ డైరెక్టరు ఎలిజిబుల్ అవ్వాలంటే 3600 పివి చేయాలి. ఎన్ని నెలలకు గాను? 4 నెలలకు కలిపి 3600 పివి ఎవ్రీ మంత్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే కనుక ఈ వ్యక్తి ఎలిజిబుల్ అవుతాడు. అయితే ఓకే, సాధారణంగా మనకి 3600 అంటే 2600 పివి డైరెక్టర్ క్వాలిఫికేషన్కి టీమ్ బిల్డింగ్ బోనస్తో మనం చేస్తాం. దానికి ఇక్కడ ఎంత ఎక్స్ట్రా పీవీ చెప్తున్నారు గమనించండి. ఇక్కడ రాసుంది చూడండి. 1000 పీవీ ఎక్స్ట్రా చేస్తే 3600 ఎవ్రీ మంత్ చేసుకుంటే ఆయన ఈ బోనస్కి ఎలిజిబుల్ అవుతాడు. అయితే ఇక్కడ కండిషన్ ఏంటి? డైరెక్టర్కి 3600 4 నెలలు 3600 చొప్పున చేసుకుంటూ వెళ్ళాడు. అయితే ప్రతి నెల కంపల్సరీ 2 జాయినింగ్స్ అనేవి కొత్త జాయినింగ్స్ చేసి వాళ్ళతో 100 పీవీ చొప్పున చేయించాలి. ఓకేనండి. ఈ 4 నెలల్లో కంపల్సరీ ఎన్ని జాయినింగ్స్ ఉండాలి అంటే కనుక మరి 4 రెళ్ళు 8 జాయినింగ్స్ కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది. ఈ 8 జాయినింగ్స్ అప్ అండ్ డౌన్స్ అయినా కూడా 8 జాయినింగ్స్ కంపల్సరీ ఉండాలి. అంటే ఎక్కువ ఉన్నా పర్లేదు కానీ తక్కువ ఉండకూడదు. నెలలో అటు ఇటు అయినా కానీ కంపల్సరీ జాయినింగ్స్ అనేవి మెన్షన్ చేయాలన్నమాట. ఓకేనండి. 8 జాయినింగ్లు కంపల్సరీ. అయితే 4 నెలలు డైరెక్టర్ ఎలా చేశారు అనుకోండి, 4 నెలలు అయిపోయిన తర్వాత కంపెనీ ఆ డైరెక్టర్కి 20,000 రూపాయలు బోనస్ అనేది ఫ్రీగా ఇస్తుంది అనమాట. ఎవ్రీ మంత్ వచ్చే డైరెక్టర్ బోనస్, టీమ్ బిల్డింగ్ బోనస్, అలాగే పెర్ఫార్మెన్స్ బోనస్, ఇవన్నీ కాకుండా ఇది ఎక్స్ట్రా ఇచ్చే బోనస్ అనమాట. 4 నెలల తర్వాత ఇచ్చే బోనస్. ఓకేనండి. అలాగే నెక్స్ట్ సిల్వర్ డైరెక్టర్కి క్రైటీరియా ఏంటంటే సిల్వర్ ఎవరైతే కింద డైరెక్టర్ ఉన్నారో ఆ డైరెక్టర్ లెవెల్ని విడిచిపెట్టేసి సైడ్ నుంచి సిల్వర్ డైరెక్టరు మరి ప్రతి నెల కూడా ఎన్ని పాయింట్లు చేయాలంటే 3600 పాయింట్లు చేయాలి. సాధారణంగా మనకి సిల్వర్ డైరెక్టర్ అయినసరికి 1800 పాయింట్లు వస్తాయి. ఓకేనండి. 1800 పాయింట్లు, అలాగే 2100 పాయింట్లు టీమ్ బిల్డింగ్ బోనస్. ఓకేనండి. అయితే దానికి 1500 ఎక్స్ట్రా యాడ్ చేసి 3600 సైడ్ వాల్యూమ్ చేయాలి. అంటే కిందన సిల్వర్ డైరెక్టర్ అంటే కిందన ఒక డైరెక్టర్ ఉంటాడు. ఆ డైరెక్టర్ కాకుండా మిగిలిన లైన్లన్నిటి నుంచి వచ్చేదాన్ని సైడ్ వాల్యూమ్ అంటారు. ఆ మిగిలిన లైన్లన్నిటి నుంచి ఎంత పీవీ తీసుకురావాలి అంటే కనుక 3600 పీవీ తీసుకురావాలి. అలా తీసుకొస్తూ మరి సిల్వర్ డైరెక్టర్కి, గోల్డ్ డైరెక్టర్కి ఇక్కడ ఎల్ఓబీలు అనేది మస్ట్గా కంపల్సరీ చేయాలని రూల్ పెట్టారు. మరి సిల్వర్కి ఎన్ని ఎల్ఓబీలు చేయాలంటే ఈ 4 నెలల్లో కంపల్సరీ 3 ఎల్ఓబీలు అనేవి కంపల్సరీ చేయాలి. ఓకేనండి. సిల్వర్గా కంపల్సరీ 4 నెలల్లో కలిపి 4 ఎల్ఓబీలు తీసుకుంటే మంచిదే. కనీసం 3 ఎల్ఓబీలు, నెలకు ఒక ఎల్ఓబీ తగ్గకుండా 4 నెలల్లో ఒక నెల మిస్ అయినా కనీసం 3 ఎల్ఓబీలు అనేది కంపల్సరీ తీసుకోవాలి. సిల్వర్కి కంపల్సరీ రేపు ప్రతి నెల 2 జాయినింగ్లు చేయాలి. అది డైరెక్ట్గా జాయిన్ చేసుకుంటారా లేదా పోస్ట్ ఐడి ద్వారా చేసుకుంటారా అనేది మీ ఇష్టం. ఇలా సిల్వర్ కంప్లీట్ చేస్తే సిల్వర్కి 4 నెలల తర్వాత ఎంత ఇస్తారు? అయితే ప్రతి ఒక్కరు 100 పీవీ సెల్ఫ్ కామన్గా చేసుకోవాలి. 4 నెలల తర్వాత సిల్వర్కి అయితే 25,000 ఇస్తారు. అలాగే గోల్డ్ డైరెక్టర్ అయితే 2 డైరెక్టర్లు ఉంటారు కాబట్టి మరి 6 లైన్లు ప్రతి ఒక్కరికి ఉంటాయి కాబట్టి 2 డైరెక్టర్లు అయిపోయారు కాబట్టి గోల్డ్ అన్నారు కాబట్టి మిగతా 4 లైన్ల నుంచి లేదా మిగతా లైన్లు అన్నిటి నుంచి కలిపి మరి సైడ్ వాల్యూమ్ ఎంత చేయాలంటే 3600 పీవీ చేయాలి. చేసి మరి 4 నెలల్లో 2 డైరెక్టర్లు నెలకయ్యారు కాబట్టి 4 రెళ్ళు 8 మంది క్వాలిఫైయర్స్ అవుతారు. ఈ 8 మందిని ఎల్ఓబీలు తీసుకుంటే చాలా మంచిది. ఒకవేళ 8 ఎల్ఓబీలు రాకపోయినా కూడా కనీసం కంపెనీ 6 ఎల్ఓబీలు గోల్డ్ డైరెక్టర్కి కన్సిడర్ చేస్తున్నారు. కన్సిడర్ చేయాలి. ప్రతి నెల 100 పాయింట్లు కంపల్సరీ చేయాలి.
నెలకి 2 జాయినింగ్లు ఆయన చేసిన డైరెక్ట్గా చేసుకున్నా పర్లేదు గోల్డ్ డైరెక్టరు, లేదా కింద ఉన్న వాళ్ళకి ఈయన పోస్టర్ ఐడి ద్వారా చేసినా పర్లేదు. ఇలా చేస్తే గోల్డ్కి ఎంత ఇస్తున్నారంటే 30,000 ఇన్కమ్ అనేది ఇస్తున్నారు. ఓకేనండి. అలాగే ఇందులోనే డైరెక్టర్ సిల్వర్ గోల్డ్కే మీరు చెప్పిన క్రైటీరియా చాలా చిన్నగా ఉంది, ఎక్కువ పీవీ చేస్తే ఎక్కువ ఇన్కమ్ ఏమైనా వస్తుందంటే దానికి కూడా ఇంకొక ఆప్షన్ ఇచ్చారు. ఏంటి ఆప్షన్ అంటే నెలకి డైరెక్టర్గా 4,600 పీవీ 4 నెలలు చేయాలి. ఓకేనండి. ప్రతి నెల సెల్ఫ్ పీవీ 100 కంపల్సరీ చేయాలి. ప్రతి నెల 2 జాయినింగ్లు కంపల్సరీ కొత్తవి పెట్టి 100 పాయింట్లు చేయాలి. ఇలా చేస్తే మీకు 4వ నెల తర్వాత డైరెక్టర్కి 35,000 ఇన్కమ్ ఇస్తారు. మరి సిల్వర్కి 4 నెలల్లో కంపల్సరీ 3 ఎల్ఓబీలు చేయాలి. ప్రతి నెల సైడ్ వాల్యూమ్ 4,600 చేయాలి. ఇలా చేస్తే 4వ నెల అయిపోయిన తర్వాత మరి 40,000 రూపాయలు సిల్వర్కి ఇస్తున్నారు. మరి గోల్డ్ డైరెక్టర్కి ప్రతి నెల 4,600 సైడ్ వాల్యూమ్ చేస్తే, అంటే ప్రతి నెల 2 డైరెక్టర్లు చేసి గోల్డ్ క్వాలిఫై అవుతూ 4 నెలలకి గాను 6 ఎల్ఓబీలు చేసుకుంటే మరి 100 పీవీ ప్రతి నెల సెల్ఫ్ చేస్తారు. 2 జాయినింగ్లు కంపల్సరీ పోస్టర్ ఐడి కానీ డైరెక్ట్ ఐడి కానీ చేస్తే కనుక 4వ నెల తర్వాత 45,000 ఇస్తారు. ఇది రెండో ఆప్షను. డైరెక్టర్కి, సిల్వర్కి, గోల్డ్కి ఈ ముగ్గురికి 3 ఆప్షన్లు ఇచ్చారనమాట. ఒకటోది 3,600 పీవీతో అవ్వచ్చు డైరెక్టరు, సిల్వర్, గోల్డ్ అయితే 3,600 పీవీ సైడ్ వాల్యూమ్తో అవ్వచ్చు. అలాగే రెండో ఆప్షన్ ఏంటంటే 4,600 పీవీతో డైరెక్టర్ అవ్వచ్చు. సిల్వర్, గోల్డ్ అయితే 4,600 పీవీ సైడ్ వాల్యూమ్తో అవ్వచ్చు. మూడో ఆప్షన్ ఏంటంటే 5,600 పీవీతో డైరెక్టర్ 4 నెలలు మెయింటైన్ అయితే మరి డైరెక్టర్కి 4వ నెల తర్వాత, అంటే ప్రతి నెల 100 పీవీ సెల్ఫ్ చేసుకోవాలి. 2 జాయినింగ్స్ ఉండాలి కంపల్సరీ. 4వ నెల తర్వాత డైరెక్టర్కి 45,000 బోనస్ ఇస్తున్నారండి. అదే కనుక సిల్వరు 4 నెలలు కూడా మరి 5,600 సైడ్ వాల్యూమ్ డైరెక్టర్ దగ్గర నుంచి కాకుండా సైడ్ వాల్యూమ్ మెయింటైన్ చేయాలి. 4 నెలల్లో కంపల్సరీ 3 ఎల్ఓబీలు తీసుకోవాలి. ప్రతి నెల 2 జాయినింగ్లు చేయాలి. సెల్ఫ్ ప్రతి నెల 100 చేయాలి. ఇలా చేస్తే 4వ నెల తర్వాత 50,000 బోనస్ ఇస్తున్నారు సిల్వర్కి. అలాగే గోల్డ్ ప్రతి నెల 5,600 సైడ్ వాల్యూమ్ చేస్తే, అంటే 2 డైరెక్టర్లు చేస్తూ కనీసం 4 నెలలు కలిపి మరి 3 నెలలు 6 ఎల్ఓబీలు తీసుకున్నా సరే. ఓకేనండి. మరి గోల్డ్కి ఎంత ఇస్తున్నారంటే 55,000 బోనస్ ఇస్తున్నారు. ఈ విధంగా డైరెక్టర్కి, సిల్వర్కి, గోల్డ్కి స్పెషల్ ఏంటి అంటే ఎవరికి లేనంత అద్భుతంగా వీళ్ళకి ఆఫర్లు ఇచ్చారు. ఏంటి ఆఫర్లు అంటే 3 ఆప్షన్స్ ఇచ్చారు. సింపుల్గా ఉండే క్రైటీరియా 3,600తో కూడా క్వాలిఫై అవ్వచ్చు. డైరెక్టర్ కానీ, సిల్వర్ కానీ, గోల్డ్ కానీ. అంటే డైరెక్టర్ అంటే 3,600తో డైరెక్టర్ అవుతాడు. సిల్వర్ అంటే 3,600తో సైడ్ వాల్యూమ్తో అవుతాడు. గోల్డ్ అయితే 3,600తో సైడ్ వాల్యూమ్తో గోల్డ్ అవుతాడు. ఇలా చేస్తే 20,000, 25,000, 30,000 ఇస్తున్నారు. అదే కనుక 4,600తో అయితే 35,000, 40,000, 45,000 ఇస్తున్నారు డైరెక్టర్కి, సిల్వర్కి, గోల్డ్కి. అలాగే 5,600తో అయితే డైరెక్టర్కి 45,000, సిల్వర్కి 50,000, గోల్డ్ కొమ్మ 55,000 ఇస్తున్నారు. కాబట్టి కండిషన్స్ గమనించండి. చాలా బాగున్నది ఇది ఆఫరు. ప్రతి ఒక్కరూ కంపల్సరీ పాటించాల్సింది ఏంటంటే సెల్ఫ్ పీవీ 100 చేయాలి. మరి ఇది ఈ నెలలో ఎవరైతే సిల్వర్గా ఉన్నారో, సిల్వర్ పర్మనెంట్ లెవెల్ సిల్వర్ ఉన్నారో, గోల్డ్ ఉన్నారో, డైరెక్టర్ ఉన్నారో వాళ్ళకి ఇవి వర్తిస్తాయన్నమాట. అంతేకాని పెద్ద లెవెల్లో ఉన్న వాళ్ళు వచ్చి కింద లెవెల్లో చేయడానికి అవ్వదు. కింద లెవెల్లో ఉన్న వాళ్ళు పెద్ద లెవెల్లోకి వెళ్ళి చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కూడా గమనించండి. మీకు డైరెక్టర్కి 20,000 తీసుకోవాలా, 25,000 తీసుకోవాలా, 20,000 తీసుకోవాలా, 35,000 తీసుకోవాలా, 45,000 తీసుకోవాలా, ఈ 3 ఆప్షన్స్ ఉన్నాయి. సిల్వర్కి 25,000 తీసుకోవాలా, 40,000 తీసుకోవాలా, 50,000 తీసుకోవాలని 3 ఆప్షన్స్ ఉన్నాయి. గోల్డ్కి 30,000 తీసుకోవాలా, 45,000 తీసుకోవాలా, లేదా 55,000 తీసుకోవాలా అని 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో ఏ ఆప్షన్ ఎంచుకుంటారో మీరు సెలెక్ట్ చేసుకోండి. ప్రతి నెల 3,600తో డైరెక్టర్ అయితే స్టార్టింగ్ ఆఫర్ వస్తుంది. ప్రతి నెల 4,600తో డైరెక్టర్ అయితే స్టార్టింగ్ ఆఫర్ వస్తుంది. 4,600తో డైరెక్టర్ అయితే రెండో ఆఫర్ వస్తుంది. ప్రతి నెల మరి 5,600తో డైరెక్టర్ అయితే 3 ఆఫర్లోకి రావచ్చు. ఓకేనండి. అయితే మరి సిల్వర్కి ప్రతి నెల సైడ్ వాల్యూ 3,600తో అయితే ఫస్ట్ ఆఫరు. ప్రతి నెల 4,600 పీవీ సైడ్ వాల్యూమ్ చేస్తే రెండో ఆఫరు. ప్రతి నెల 5,600 పీవీ సైడ్ వాల్యూమ్ చేస్తే 3 ఆఫర్ వస్తుంది. గోల్డ్కి కూడా ప్రతి నెల 3,600 సైడ్ వాల్యూమ్ ఫస్ట్ ఆఫరు. ప్రతి నెల 4,600 పీవీ సైడ్ వాల్యూమ్ రెండో ఆఫరు. ప్రతి నెల మరి 5,600 పీవీ సైడ్ వాల్యూమ్ చేస్తే 3 ఆఫర్ తీసుకోవచ్చు. అంటే డైరెక్టర్కి, సిల్వర్కి, గోల్డ్కి 3 ఆప్షన్స్ ఇచ్చారు. మినిమం అమౌంట్ తీసుకుంటారా, మిడిల్ అమౌంట్ తీసుకుంటారా, లేదా లార్జెస్ట్ అమౌంట్ తీసుకుంటారా అనేది మీ ఇష్టం అన్నమాట. అది ఎంత నుంచి స్టార్ట్ అవుతుందంటే 20,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అది మీ చాయిస్ని బట్టి మీరు తీసుకోవచ్చు. కాబట్టి క్రైటీరియా ప్రకారం మీరు చేసుకోగలిగితే డైరెక్టర్, సిల్వర్, గోల్డ్ మీకు యథావిధిగా
ప్రతి నెల వచ్చే పెర్ఫార్మెన్స్ బోనస్ వస్తుంది. అలాగే రీపర్చేజ్ ఆఫర్స్ వచ్చేస్తాయి, సిఎన్సీలు కౌంట్ అయిపోతాయి. అలాగే నెక్స్ట్ డైరెక్టర్ బోనస్ వచ్చేస్తుంది, టీమ్ బిల్డింగ్ బోనస్ వచ్చేస్తుంది. దాంతో పాటుగా మీకు ఇది 4 నెలల తర్వాత ఎక్స్ట్రా బోనస్ కింద వస్తుంది. ఇందులో కంపల్సరీ స్కీమ్ బిల్డింగ్ బోనస్ అనేది తీసుకోవాలి. అది ఎలాగ మనకి ఆఫర్ ప్రకారం చేస్తే వచ్చేస్తుంది. కాబట్టి ఎల్ఓబిల్కి మాత్రం కొంచెం ఎగ్జామ్షన్ ఇచ్చేది ఏంటి అంటే కనుక మనం 4 నెలలకి గోల్డ్ అయితే 8 చేయాలి కానీ 6 ఇచ్చారు, సిల్వర్ అయితే 4 చేయాలి కానీ కనీసం 3 ఎల్ఓబిల్ చేసినా కూడా కన్సిడర్ చేస్తారని చెప్పేసి మనకు పర్మిషన్ ఇచ్చారు. కాబట్టి దీన్ని యూటిలైజ్ చేసుకొని మరి ప్రతి డైరెక్టర్ దగ్గర నుంచి గోల్డ్ డైరెక్టర్ వరకు ఈ క్రైటీరియాని ఫాలో అవ్వాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మీకు అర్థమైంది అనుకున్నాను. అర్థం కాకపోతే మరొక్కసారి జాగ్రత్తగా పరిశీలన చేయండి, ఎక్కడ మిస్ కావద్దు. దీనివల్ల చాలా ఉపయోగం మీకు ఉంది. ఒక బోనసే కాదు, స్టాండర్డ్ టీముని తయారు చేసుకోవడానికి, ఆ టీముని నిలబెట్టితే క్రౌన్ అవ్వడానికి, ₹1,00,000 దాటి తీసుకోవడానికి మంచి అవకాశం ఉంది. కాబట్టి ఈ ఆఫర్ని వినియోగించుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్త్. మీ ఈశ్వర్, డబల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ ఫ్రమ్ వెస్టేజ్ మార్కెటింగ్ కంపెనీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.